ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పూజింపదగిన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాక్యము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా నుండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనము. దెన్ యువర్ బాన్స్ విల్ బీ ఫిల్డ్ టు ఓవర్ఫ్లోయింగ్ అండ్ యువర్ vats will brim over with new wine. Proverbs chapter 3 verse 10. ఈ రోజు గాను కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని లేఖన భాగములు ఈ రోజున మనకు సెలవిస్తున్నాయి. మనకు కావలసిన ప్రతి అవసరత తీర్చబడుతుంది అని. కావలసిన ఆహారము, కావలసిన ధనము, తీరాల్సిన అప్పులు, కావలసిన ఉన్న ఆరోగ్యము, మనశ్శాంతి అన్నీ కూడా దేవుడు సమృద్ధిగా మనకు దయచేస్తాడు. సమృద్ధి అంటే అది కేవలం నీకు మాత్రమే కాదు, కానీ ఇతరులకు నీవు ఇచ్చేంత సమృద్ధితో దేవుడు నింపుతాడు. అందు నిమిత్తమునే వాక్య భాగము సెలవిస్తున్నది, కొత్త ద్రాక్షారసము పొరలి పారును అని. ఈరోజు బహుశా నీవు చింతిస్తున్నావేమో, నాకు ఉన్న ఇన్ని అప్పులు నేను ఎలా తీర్చగలను అని. ఈ అప్పులు మా కుటుంబాన్ని ముంచివేస్తున్నాయి, ఈ అప్పులు మాకు అవమానం కలగజేస్తున్నాయి, కనీసము బయటికి తిరగలేని స్థితిలో నాకున్న అప్పులు చేశాయని కృంగిపోతున్నావేమో. నేను బయటికి రాగలనా, నేను ఈ ఊబి నుండి బయట పడగలనా అని నీవు ఆలోచిస్తున్నావేమో. నా కుటుంబాన్ని పోషించుకోగలనా, నా బిడ్డలు నేను చదివించుకోగలనా, రేపటికి ఎలా నా కుటుంబము జీవించాలి, ఈరోజు నా దగ్గర ఏమీ లేవే అని నువ్వు బాధపడుతున్నావేమో. రాత్రి పగలు నిన్ను ఈ ఆలోచనలు బాధిస్తున్నాయేమో. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నా దేవుడు వాగ్దానము చేస్తున్నాడు, నీవు నమ్మి వచ్చిన దేవుడు తెలియజేస్తున్నాడు, నీ ధాన్యము సమృద్ధిగా ఉండును అని. నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అని. అవునండి, యేసయ్య పేతురును ఆశీర్వదించినప్పుడు అతన్ని పడవంతా కూడా చేపలతో నిండిపోయింది. తాను వేసిన వల పిగిలిపోయేలాగున చేపలు తన వలలో పడ్డాయి. పేతురు పడవ చేపల బరువును మోయలేకపోతే పేతురు దగ్గరలో ఉన్న ఇంకొక 2 పడవలను పిలిచి చేపలను దానిలో పోసినట్లుగా మనం చూడవచ్చు. ఆ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఆ విధంగానే దేవుడు నీ కుటుంబంలో సమృద్ధిని కలగజేయబోతున్నాడు. నీవు ఏదైతే లేదు అని అనుకుంటున్నావో, ఏదైతే నాకు కొరతగా ఉన్నదని బాధపడుతున్నావో, ఏ అప్పుల వలనైతే, ఏ అనారోగ్యం వలనైతే, ఏ సమస్య వలనైతే నీవు ఈరోజు నిస్సహాయమైన వ్యక్తినని ఆలోచిస్తున్నావో, ఆ విషయంలో దేవుడు నీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడు. దేవుడు నీకు వాగ్దానము చేస్తున్నాడు, నేను నీకు కావాల్సింది సమృద్ధిగా ఇస్తాను అని. అయితే ఈరోజు వాక్య భాగము మనకు తెలియజేస్తున్నది, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారును అని. ఎప్పుడు ఇదంతా జరుగుతుందంటే పరిశుద్ధ వాక్యము తెలియజేస్తుంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీవు సమృద్ధిని చూడగలుగుతావు అని. అనగా మనము దేవుణ్ణి ఘనపరిస్తే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు. మనము ఆయన మాటలకు విధేయత చూపిస్తే మనల్ని మన దేవుడు హెచ్చిస్తాడు. ఈ మాట విన్నాక బహుశా మీరు అనుకోవచ్చు, మేము అప్పుల్లో ఉంటే, మేము తినడానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఉంటే, ఆ వచ్చిన కొంచెంలో కూడా దేవునికి ఇవ్వాలంటే మాకెలా మిగులుతుంది, మేమెలా పోషించబడాలి, మేమెలా మిగిలిన కొంచెంతో జీవించాలి అని. సారెపాతు అనే ఊరిలో ఉండే విధవరాలు వారి ప్రాంతంలో ఉన్నటువంటి కరువును బట్టి విచారిస్తుంది. ఆమె దగ్గర కొంచెం మాత్రమే పిండి నూనె ఉన్నాయి, అవి మహా అయితే 2-3 రోజులకు వస్తాయి. ఆ సమయంలోనే దైవజనుడైన ఏలియా వచ్చి తమతో అంటాడు, నాకు రొట్టె చేసి తీసుకొని రా అని. ఆ విధవరాలు మొదట సంకోచించిన తరువాత ఉన్న దాంట్లోనే దైవజనునికి ఇచ్చి ఆకలి తీర్చింది. ఆ రోజు మొదలుకొని ఆ కరువు అయిపోయేంత వరకు ఆమె ఇంట్లో పిండి నూనె తక్కువ కాలేదు. సంతృప్తిగా తిన్నారు, సమృద్ధి కలిగి ఉన్నారు అని వాక్యములో మనం చూడవచ్చు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ దగ్గర ఉన్న కొంచెముతోనే, నీ దగ్గర ఉన్న తక్కువతోనే దేవుణ్ణి ఘనపరచు చూడు. ఆయన నిన్ను తప్పక ఘనపరుస్తాడు. ఏ అప్పులైతే నీవు ఎన్నటికీ
తీరవు అని అనుకుంటున్నావో అవి తీరిపోయేలా దేవుడు తన యొక్క మహిమను నీ పైన కనబరుస్తాడు. ఏ ధనమైతే తిరిగి రాదని అనుకుంటున్నావో అది తిరిగి వచ్చేలా దేవుడు చేస్తాడు. ఏదైతే చిన్న జాబ్, చిన్న బిజినెస్ ఎలా వృద్ధి చెందుతానని నీవు ఆలోచిస్తున్నావో అవే పెద్దగా అభివృద్ధికరంగా దేవుడు మారుస్తాడు. కాబట్టి నీకున్న వాటితో దేవుణ్ణి ఘనపరచి చూడు. ప్రథమ ఫలము ఇచ్చి ఆయన్ని వేడుకో. సర్వ సమృద్ధిలోనికి ఆయనే నిన్ను నడిపిస్తాడు. నీవే ఇతరులకు ఇచ్చే విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, గొప్ప దేవ, మీ యొక్క ఘనమైన, శ్రేష్టమైన, ప్రశస్తమైన నామమును బట్టి మీకు కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు, ఆదరించారయ్యా. మేమున్నటువంటి లేమిలో నుండి మమ్మల్ని తండ్రి అయా మమ్మల్ని సమృద్ధిలోనికి నడిపించువాడవు నీవే అని అయా మొదట అయా మిమ్మల్ని ఘనపరిచే విధంగా మీ యొక్క మాటకు విధేయత చూపే విధముగా మేము ఉండాలని అయా వాగ్దానము చేత మమ్మల్ని తండ్రి మీరు పరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. అవునయ్యా తండ్రి, మిమ్మల్ని ఘనపరిచే మనసును మాకు ఇవ్వండి ప్రభువా. అయా మిమ్మల్ని తండ్రి హెచ్చించే మనసును మాకు దయచేయండి ప్రభువా. అయా మీకు తండ్రి అయా ప్రథమ ఫలమును తండ్రి మేము ఇచ్చులాగున మా యొక్క హృదయములను ప్రేరేపించమని, మీరిచ్చు ఆశీర్వాదములు తండ్రి ధారాళముగా మేము పొందుకోవడానికి కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు వాక్యము విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. మీ యొక్క కృపతోను మీ దయలోను బిడ్డలు ఎదుగునట్లుగా సహాయము దయచేయండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యలను యేసు నామములో కొట్టివేయండి. వారికి ఉన్న వ్యాధి బాధల నుండి విడుదల దయచేయండి. అయా ఎటువంటి అనారోగ్యము చేత అయితే బిడ్డలు బాధించబడుతున్నారో సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు అనుగ్రహించి మీ యొక్క సన్నిధిలో సాక్షులుగా వారిని నిలవబెట్టండి. ఉద్యోగ సమస్యలను తీసివేయండి ప్రభా. ఉద్యోగం నిమిత్తము ప్రయత్నిస్తుండగా వారి యొక్క ప్రయత్నాన్ని సఫలపరచండి. వెళ్ళే ఇంటర్వ్యూలో బిడ్డలు సెలెక్ట్ అవ్వడానికి కృపను అనుగ్రహించండి. అదేవిధంగా కుటుంబ సమస్యల నుండి, కుటుంబ కలహాల నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. భార్యాభర్తల మధ్య సమాధానము లేని బిడ్డలకు సమాధానమును కలగజేయమని వేడుకుంటున్నాం. అయా గృహములో అపవాది చేస్తున్నటువంటి గలిబిలి నుండి విడుదల దయచేయండి. భయాందోళన నుండి విడుదల దయచేయండి. మరణ భయముతో ఎందరైతే బిడ్డలు ఈ రోజున తండ్రి ఆలోచనల్లో తండ్రి నిద్ర పట్టక ప్రభా భయాందోళనతో బిడ్డలు ఉంటుండగా ప్రభా మీ యొక్క సహాయము దయచేయండి. వారికి ఉన్న భయములన్నిటిలో నుండి వారికి విడుదలను దయచేయమని వేడుకుంటున్నాము. అదేవిధంగా నా తండ్రి ఎందరైతే బిడ్డలు ఆర్థిక సమస్యలతో కృంగిపోయి ఉన్నారో ప్రభా వారిని లేవనెత్తండి. అప్పుల ఊబిలో నుండి తండ్రి వారికి విడుదల దయచేయండి. అప్పు తీసుకునే వారిగా కాదయ్యా, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి ప్రభా. అదేవిధంగా నా తండ్రి బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని దీవించండి. అయ్యా వారు చేస్తున్న ప్రతి ప్రయత్నములో, పనులలో మీరు తోడుగా ఉండండి. వారి యొక్క ఆలోచనలను తండ్రి అయా సఫలము చేయమని వేడుకుంటున్నామయ్యా. అయా నశించిపోతున్న ఎందరో బిడ్డలకు ప్రభా మీ సువార్తను ప్రకటిస్తున్నటువంటి సువార్థికులను జ్ఞాపకం చేసుకునండి. అయా దైవజనులకు మీరు తోడుగా ఉండండి. సంఘాలను అయా సంఘ కాపరులను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నామయ్యా. వారు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నాన్ని మీరు సఫలము చేయమండి. వారు చేస్తున్న ప్రార్థన మీరు ఆలకించమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డ నిమిత్తము ప్రార్థిస్తున్నామయ్యా. మీరే బిడ్డలకు తోడుగా ఉండండి. మీ యొక్క కృప చేత బిడ్డలను జ్ఞాపకం చేసుకొనండి నా ప్రభా. భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను దీవించండి. అధికారులకు మీరు తోడుగా ఉండండి. అయా సమయోచితమైనటువంటి జ్ఞానము అధికారులకు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాము. అయా మా భారతదేశంలో తండ్రి అయా జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క తండ్రి ఆ గొడవలన్నిటిలో నుండి విడుదల దయచేయమని వేడుకుంటున్నాము. సమాధానము కలిగిన దేశముగా మా భారతదేశము నుంచమని వేడుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా చిన్న బిడ్డలను కాచి కాపాడండి. సంతానము లేని బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. సంతానమును తండ్రి ఇచ్చే దేవుడవు తండ్రి, మీ వైపు చూస్తుండగా అద్భుత కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాము తండ్రి. సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమారుల సంతోషముగా తల్లిగాను చేస్తానని వాగ్దానము చేశారు ప్రభా. మీరే సహాయము దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ఇంకా తండ్రి ఎందరైతే బిడ్డలు విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో సమీపించి మొరపెడుతూ గోజాడుతూ అయా మీకు ప్రార్థిస్తున్నారో తండ్రి, ప్రార్థన వినే దేవుడవు, ప్రార్థన ఆలకించే దేవుడవు, అడుగుడి ఇవ్వబడునన్న దేవుడవు, వెతకుడి దొరకబడును, తట్టుడి తెరవబడునన్న దేవుడవు తండ్రి. బిడ్డలు అడుగుచుండగా అడుగు వాటన్నిటికంటేను, ఊహించిన వాటన్నిటికంటేను అత్యధికమైనటువంటి మేలులు బిడ్డల జీవితంలో జరిగించమని అయా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈరోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, సమృద్ధితో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరముగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.